కళ్ళు మూసుకుని ఎటువంటి కదలిక లేకుండా అంటే కేవలం ఒకే ఒక శ్వాస మీద మనస్సును నిలపాలని మనం ఎప్పుడన్నా ప్రయత్నించామా? వినడానికిది చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి పరిస్థితి వేరుగా ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. క్షణాల్లోనే మన మనసు ఒక పెను తుఫానును సృష్టిస్తుంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక చిన్న పొరపాటును గుర్తుచేస్తుంది. లేదా అసలు ఉనికిలోనే లేని భవిష్యత్తు గురించి రకరకాల భయాలను అల్లుతుంది. సరిగ్గా చెప్పారు. ఒక చిన్న గాలి తరంగం మీద నిలకడగా ఉండలేని ఈ మనసు అనంతమైన స్వేచ్ఛని ఎలా పొందుతుంది? ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఎంచుకున్న లక్ష్యం అత్యంత గంభీరమైనది. నిజమే. త్రిపిటకాలలోని ప్రాచీనమైన మరియు అపారమైన జ్ఞాననిధి అయిన విముక్తిమగ్గ అనే పవిత్ర గ్రంథం ఆధారంగా ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మనం చేయబోతున్నాం. ఇక్కడ ఒక భిక్షువు తన మనస్సును ఎలా మచ్చిక చేసుకుంటాడు అనేది ప్రధానాంశం. అవునవును. అంతిమంగా జ్ఞానమనగా విద్య మరియు విముక్తి అనగా విముక్తి అనే అత్యున్నత స్థితులను ఒక భిక్షువు ఎలా చేరుకుంటాడు అనేదే మన నేటి చర్చ. ఇది కేవలం కొన్ని పాత పంక్తులను చదవడం లాంటిది కాదు. ఇది ఒక భిక్షువు తన మనసు యొక్క అట్టడుగు పొరలను నిశితంగా పరిశీలించే ఒక ధ్యానమయమైన అంతర్గత ప్రయాణం. అంటే అందులో దాగి ఉన్న సంక్లిష్టతలను విడమర్చి చూసే ఒక అద్భుతమైన శాస్త్రమనమాట. ఖచ్చితంగా. విముక్తిమగ్గ గ్రంథం అందించే ఈ మార్గం ఒక అసాధారణమైన మానసిక ప్రక్రియ. ఇక్కడ కేవలం తాత్విక సిద్ధాంతాలను ప్రతిపాదించి వదిలేయలేదు. మరి ఈ సాధన ఎలా సాగుతుందంటారు? మనసు తనను తాను బంధించుకున్న సంకెళ్లను ఎలా గుర్తించాలి, ఆ సంకెళ్లను తెంచుకుని సంపూర్ణమైన జ్ఞానాన్ని ఎలా స్వంతం చేసుకోవాలి అనే విషయాలను ఇది ఒక క్రమబద్ధమైన సాధనగా వివరిస్తుంది. అదృశ్యంగా ఉండే మనసు పనితీరును ఒక ఖచ్చితమైన శాస్త్రంగా మల్చడం ఈ పవిత్ర బోధనల గొప్పదనం గదా. అయితే ఈ గ్రంథంలోని 261వ విభాగం ఒక అత్యంత కీలకమైన మూలప్రశ్నను లేవనెత్తుతుంది. అవును, 7 జ్ఞానోదయ అంగాలు అంటే సత్తా, బుద్ధంగా, విద్యావిముక్తిని ఎలా పరిపూర్ణం చేస్తాయి అనేది ఆ ప్రశ్న. ఏంటంటే అసలీ మహత్తరమైన సాధనకు పునాది ఎక్కడ మొదలవుతుంది? మనసును ఆ అత్యున్నత స్థితికి చేర్చడానికి ఒక భిక్షువు ఏ మార్గాన్నెంచుకుంటాడు? దైనందిన జీవితపు గందరగోళం నుండి ఒకేసారి ఆ జ్ఞానోదయ స్థితికి వెళ్లడం ఎవరికైనా అసాధ్యమే. అవును కదా. మరి దానికి పునాది ఏమిటి? ప్రాచీన గ్రంథాలలోని సాంకేతిక అంశాలను లోతుగా పరిశీలిస్తే ఈ ప్రయాణం లోక్య దశలో మొదలవుతుందని మనకు అర్థమవుతుంది. లోకియ అంటే సాధారణమైన అంటే మన పరిమితులకు లోబడి ఉండే ప్రాపంచిక స్థితి కదా. సరిగ్గా చెప్పారు. ఈ ప్రాథమిక దశలో సాధనంతా ఒక ఉద్దేశ్యంతో, ఒక గట్టి ప్రయత్నంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఒక భిక్షువు ఎంచుకునే అత్యంత బలమైన పునాది ఆనపానసతి. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడం. అదే, ఆనపానసతి అనేది కేవలం యాంత్రికంగా గాలి పీల్చడం వదలడం కాదు. నిరంతరం చెదిరిపోయే మనసును బంధించడానికి అది ఒక మూల స్తంభం లాంటిది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం కలుగుతోంది. మనం పుట్టినప్పటినుండి ప్రతి క్షణం శ్వాస తీసుకుంటూనే ఉంటాం కదా. అవును, అప్రయత్నంగా జరుగుతూనే ఉంటుంది. మరి కేవలం ఆ శ్వాసను గమనించడం అనే అతి సాధారణమైన ప్రక్రియ ఎంతటి సంక్లిష్టంగా ఉండే మొత్తం మనస్సును ఎలా ఏకతాటిపైకి తీస్తుంది? చాలా సహజమైన సందేహం ఇది. అంటే ఇది ఒక చిన్న చెంచాతు సముద్రాన్ని తోడటం లాంటిది కాదా అనిపిస్తుంది. మనస్సులోని కఠినమైన ఆలోచనలను కేవలం గాలి పీల్చడం ఎలా కరిగిస్తుంది? ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం శ్వాసను కాదు, ఆ శ్వాస మీద నిలపడానికి చేసే నిరంతర ప్రయత్నాన్ని. ఓహో, అంటే ఆ ఫోకస్ ముఖ్యమనమాట. ఖచ్చితంగా. శ్వాస మీద ధ్యాస ఉంచిన ప్రతిసారీ మనసు పారిపోతుంది. అప్పుడు భిక్షువు అపారమైన శ్రద్ధతో, ఎలాంటి కోపం లేకుండా ఆ మనసును తిరిగి శ్వాసపైకి తీసుకువస్తాడు. పదే పదే మనసును వెనక్కి తీసుకురావడం, ఇది వినడానికి కొంచెం కష్టంగానే ఉంది. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ప్రకృతిలోని ఒక దృశ్యాన్ని ఊహించుకోండి. ఒక అత్యంత కఠినమైన, విశాలమైన బండరాయి ఉంది. దానిపై ఒక చిన్న నీటి బిందువు పడుతుంది. ఆ ఒక్క బిందువుకు రాయిని పగలగొట్టే శక్తి లేదు కలా? లేదు. కాని అదే ప్రదేశంలో విరామం లేకుండా సంవత్సరాల తరబడి నీటి బిందువులు పడుతూనే ఉంటే ఎంతటి కఠినమైన రాయైనా కరిగితీరుతుంది. అందులో ఒక లోతైన రంధ్రం ఏర్పడుతుంది. అద్భుతమైన ఉపమానం. అంటే ఆనపానసతి కూడా మనసు మీద సరిగ్గా అలాగే పనిచేస్తుందన్నమాట. అవును. శ్రద్ధతో కూడిన నిరంతర ధ్యాస మనస్సులోని కఠినత్వాన్ని కరిగించి క్రమంగా దాన్ని ఒక ఏకాగ్రత గల ప్రవాహంగా మారుస్తుంది. ఈ నిరంతర ప్రక్రియ వల్లనే సతిపట్టాన అనగా 4 పునాదుల స్మృతి సిద్ధిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా చెప్పారు.
ఆ నీటి బిందువుల నిరంతరత్వమే మనసును మారుస్తుంది. ఆ సతిపటాన స్థిరపడిన తర్వాత భిక్షువు తన శరీరం, వేదనలు, మనసు మరియు ధర్మాలను స్పష్టంగా గమనించగలుగుతాడు. ప్రతి చిన్న ఆలోచనను ఒక సాక్షిలా చూడగలుగుతాడనమాట. సరే, సతిపట్టానా అనే ప్రశాంతమైన సరోవరం ఏర్పడింది. కాని దీని ద్వారా సత్తబొజ్జంగా అంటే ఆ 7 జ్ఞానోదయ అంగాలు ఎలా ఉద్భవిస్తాయి? ఇక్కడే సాధన ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఏంటంటే ఈ సాధారణమైన లోకీయ దశ నుండి లోకుత్తర అనగా అతీతమైన దశకు అసలు పరిణామం ఎలా సంభవిస్తుంది? ఒక పరిమితిలో నడుస్తున్న ప్రయాణం అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎలా ఎగురుతుంది? ఈ పరిణామం యాంత్రికంగా లేదా ఒక బటన్ నొక్కినట్లు జరిగేది కాదు. ఇది మనసు యొక్క స్వభావం పూర్తిగా రూపాంతరం చెందే ప్రక్రియ. అంటే ఒక లోతైన మార్పు అంటారు. అవును. త్రిపిటకాల వ్యాఖ్యానాలలో ఒక అత్యంత శక్తివంతమైన పదాన్ని వాడారు, బహుళీకరోతి. బహుళీకరోతి అంటే దీని అర్థమేమిటి? బహుళీకరోతి అంటే ఒకే సాధనను పదే పదే నిరంతరాయంగా అత్యంత లోతుగా చేయటం. ప్రారంభంలో అంటే లోకీయ దశలో ఒక ప్రయత్నముంటుంది. అవును, నేను సాధన చేస్తున్నాను అనే ఒక ఉద్దేశం స్పష్టంగా ఉంటుంది గదా. అని బహుళీకరోతి ద్వారా ఈ ప్రయత్నం చాలా కాలంపాటు సాగినప్పుడు ఆ సాధన మనస్సు యొక్క సహజ స్వభావంగా మారుతుంది. ఓహో, అప్రయత్నంగా జరిగిపోతుందన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ భిక్షువు తన అంతరంగంపై తాను చేసుకునే ప్రత్యవేక్షణ అద్భుతంగా పనిచేస్తుంది. నిరంతర ప్రత్యవేక్షణ వల్ల మనస్సు తాను చేస్తున్న ప్రయత్నాన్ని కూడా క్రమంగా వదిలివేస్తుంది. ఆ ప్రయత్నం లేని స్థితే లోకుత్తర కదా. ఈ లోకియ నుండి లోకుత్తరకు వెళ్లే క్రమాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నిస్తే నాకొక నది మరియు సముద్రం గుర్తుకొస్తున్నాయి. చాలా చక్కటి ఆలోచన. ఎలా అనువదిస్తారు దీన్ని? నది ప్రవహించడం దాని స్వభావం. అది పర్వతాల నుండి మైదానాల గుండా ఒక నిర్దిష్టమైన దారిలో ప్రవహిస్తుంది. ఆ ప్రవాహానికి రెండు వైపుల గట్లుంటాయి, ఒక వేగం ఉంటుంది. ఒక నిర్దిష్టమైన దిశ ఉంటుంది. అవును, అదంతా లోకీయ దశ అనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ పరిమితులున్నాయి, ఒక దిశానిర్దేశం ఉంది గదా. ఖచ్చితంగా. ఆ నది ప్రవాహంలోకి ఆ దశలోని ప్రయత్నానికి అద్భుతమైన ఉపమానం. భిక్షువు చేసే ప్రతి ధ్యాన ప్రక్రియ, ఆ సత్త బుజ్జొంగ లక్షణాలు అన్నీ ఆ నది ప్రవాహంలాంటివే. కాని ఆ నది సముద్రంలో కలిసిన మరుక్షణం ఏం జరుగుతోంది? అప్పటివరకు నదిని నియంత్రించిన ఆ గట్లు అదృశ్యమవుతాయి కదా. అవును, నది తన ప్రత్యేకమైన ఉనికిని కోల్పోతుంది. నదికి ఉన్న ఆ దిశ, వేగం అన్నీ అనంతమైన సముద్రంలో కరిగిపోతాయి. సముద్రంలో కలిశాక ఇది నది నీరు, ఇది సముద్రపు నీరు అని విడదీయలేం కదా. నిజమే. ఈ లోకుత్తర దశను తాకడమంటే మనసులోని ప్రయత్నం అనే అస్తిత్వం కూడా ఆ నదిలాగే అనంతమైన జ్ఞానంలో పూర్తిగా కరిగిపోవడమేనా? ఆ ఉపమానం ఈ సూక్ష్మమైన పరిణామాన్ని స్పష్టంగా వివరిస్తుంది. లోకుత్తర స్థితిని తాకినప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. అంటే ఆ నేను అనే భావన కూడా పోతుందన్నమాట. అవును, లోకీయ దశలో ఉన్న నేను, సాధిస్తున్నాను అనే పరిమితులన్నీ సముద్రంలో కలిసిన నదిలాగా కరిగిపోతాయి. అక్కడ కేవలం స్వచ్ఛమైన విద్యా విముక్తి మాత్రమే మిగులుతుంది. అద్భుతం! గ్రంథంలో ఈ అతీతమైన పరిమితులు లేని ప్రశాంత స్థితినే అంతిమ లక్ష్యంగా వ్యవహరించారు. అయితే ఇక్కడ ఒక గంభీరమైన ప్రశ్న ఉద్భవిస్తుంది. చెప్పండి. ఒక నది నేరుగా సముద్రంలో కలవాలంటే ఆ ప్రవాహం మధ్యలో ఎక్కడా ఆగిపోకూడదు, దారి తప్పకూడదు. ఆ ప్రవాహానికి ఒక విధమైన స్వచ్ఛత ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. మరి మన మనసు లోకీయ నుండి ఆ లోకుత్తర దశకు చేరాలంటే ఆ సత్తభుజ్జంగా అనబడే 7 జ్ఞానోదయ అంగాలకు ఉండవలసిన నిర్దిష్టమైన లక్షణాలేమిటి? ఈ సాధన సరైన దిశలో సాగడానికి గ్రంథంలో 4 అద్భుతమైన మూలస్తంభాలను చాలా స్పష్టంగా వివరించారు. ఆ 4 మూల స్తంభాలేంటో తెలుసుకోవాలనుంది. ఈ 7 జ్ఞానోదయ అంగాలు పరిపూర్ణం కావాలంటే అవి తప్పనిసరిగా ఈ 4 లక్షణాలతో కూడి ఉండాలి. మొదటిది వివేక నిశ్చితం, అంటే ఏకాంతంపై ఆధారపడి ఉండటం. ఏకాంతమంటే కేవలం అడవిలోకి వెళ్లి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటమేనా? కాదు. ఇది మానసిక ఏకాంతం. అంతర్గత ఆలోచనల కోలాహలం నుండి, కోరికల శబ్దం నుండి మనసును వేరుచేసి సృష్టించుకునే నిశ్శబ్దం. అర్థమైంది. మరి రెండవది విరాగ నిశ్చితం, అనగా విరాగం లేదా వ్యామోహం లేకపోవడం. వ్యామోహం లేకపోవడమంటే ఏ అనుభవానికి అతుక్కోకపోవడమనా? సరిగ్గా చెప్పారు. సాధారణంగా మనసు ఒక ఆహ్లాదకరమైన అనుభవాన్ని పట్టుకుని వేలాడుతుంది. కాని విరాగ నిశ్చితంలో భిక్షువు ఆ అనుభవాన్ని కేవలం గమనిస్తాడు, కాని దానికి బంధీకాడు.
అప్పుడు మనసు తటస్థంగా ప్రశాంతంగా ఉంటుంది కదా. మానసిక ఏకాంతం మరియు వ్యామోహం లేని తటస్థ స్థితి, ఈ రెండు మూలస్తంభాలు మనసును చాలా వరకు స్థిరపరుస్తాయి. మరి మిగిలిన రెండు లక్షణాలేమిటి? మూడవ మూలస్తంభం నిరోధనిశ్చితం, అనగా నిరోధం మీద ఆధారపడి ఉండటం. నిరోధం అంటే దేన్ని అడ్డుకోవడం? మనసులో సహజంగా తలెత్తే అశాంతిని కలిగించే మానసిక స్థితులను, అజ్ఞానపు పొరలను చురుకుగా అరికట్టడం. ఓహో, నెగటివ్ ఆలోచనలను ఆదిలోనే తుంచేయడమన్నమాట. అవును. ఇక నాల్గవది, ఈ సాధన మొత్తానికే ప్రాణసమానమైనది, వసగ్గ పరిణామం. వసగ్గ పరిణామం అంటే పూర్తిగా వదిలివేయడం వైపుగా మనసు పరిపక్వం చెందడం. పూర్తిగా వదిలివేయడం అంటే దేన్ని వదిలివేయాలి? తన ఉనికిని, తన ఆలోచనలను, తన భావోద్వేగాలను, ఆఖరికి తాను ఈ అత్యున్నత స్థితిని చేరుకోవాలనే కోరికను కూడా వదిలివేయడం. ఒక్క నిమిషం. ఈ 4 లక్షణాలను, ముఖ్యంగా వస్సగ్గ పరిణామిం అనే భావనను మన దైనందిన జీవితంతో అనుసంధానిస్తే మన సాధారణ అవగాహన పూర్తిగా తలకిందులవుతుంది కదా. ఎలా అంటే? మన జీవితాల్లో జ్ఞానమనగానే మనకొకటే తెలుసు, అదొక నిరంతర సేకరణ. సమాచారాన్ని పోగు చేసుకోవడం, మెదడులోకి కొత్త విషయాలను నింపుకోవడం. నిజమే. మనం ఎప్పుడూ దేన్నో వెతుకుతూనే ఉంటాం. ఒక గదిలోకి సామాన్లు తెచ్చిపెట్టినట్టు మెదడును నింపడమే నేర్చుకోవడమని మనం భ్రమిస్తాము. కాని ఇక్కడ ఈ పవిత్ర బోధనలు ఒక విరుద్ధమైన సత్యాన్ని చెప్తున్నాయి. అవును, ఖచ్చితంగా. ఈ 4 లక్షణాలు ఏకాంతం, విరాగం, నిరోధం మరియు వదిలివేయడం, ఇవన్నీ దేన్నో నింపుకోవడం గురించి చెప్పట్లేదు. ఇవన్నీ మనసును ఖాళీ చేయడం గురించే వివరిస్తున్నాయి కదా. సరిగ్గా గమనించారు. మనస్సులోని అహంకారాన్ని, భారాలను వసగ్గ పరిణామం ద్వారా పూర్తిగా వదిలివేసినప్పుడే అసలైన శ్రద్ధ కుదురుతుంది. అంటే జ్ఞానమనేది సంపాదించుకునేది కాదు, మనలో అప్పటికే ఉన్నదానిని కప్పి ఉంచిన చెత్తను తొలగించుకోవడమే అన్నమాట. ఆ విశ్లేషణ అత్యంత సత్యమైనది. వదిలివేయడం అనగానే మనకు అదొక నిష్క్రియాత్మక చర్య అనిపిస్తుంది. అంటే ఏమీ చెయ్యకుండా కూర్చోవడం అనే భావన వస్తుంది కదా. అవును, అదొక వీక్నెస్ అని చాలామంది అనుకుంటారు. కానీ వసగ్గ పరిణామం అనేది అత్యంత చైతన్యవంతమైన మరియు ధైర్యంతో కూడిన మానసిక స్థితి. మన చేతులతో మనం బరువైన రాళ్లను పట్టుకుని ఉన్నంతకాలం ఆ చేతులు ఇంకే కొత్త దేనినీ స్వీకరించలేవు కదా. ఖచ్చితంగా స్వీకరించలేవు. ఆ రాళ్లను వదిలించుకున్నప్పుడే అసలైన స్వేచ్ఛొస్తుంది. అదే ఇక్కడ జరుగుతోంది. భిక్షువు ఈ 4 లక్షణాలను ఏకకాలంలో సాధన చేస్తూ ప్రతిక్షణం తనను తాను ప్రక్షాళన చేసుకుంటాడు. ఈ ఖాళీ చేసే ప్రక్రియ అంతా మనసును ఆ అంతిమమైన క్షణానికి సన్నద్ధం చేస్తుంది. అంతిమ క్షణం. అసలు ఈ ప్రయాణంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అక్కడే ఉంది. దశాబ్దాల పాటు ఒక భిక్షువు చేసే సుదీర్ఘమైన ఈ సాధన అంతా ఫలితాన్నిచ్చే ఆ ఒక్క క్షణం గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. అసలు అదెలా సాధ్యం? అత్యంత శాస్త్రీయంగా చెప్పాలంటే విముక్తి మగ్గ ఈ ప్రక్రియను ఏకచిత్త కణ సిద్ధాంతంతో వివరిస్తుంది. ఏకచిత్త కణ అంటే ఒకే ఒక్క మనసు క్షణమనా? అవును, ఒక సెకండులో అతి చిన్న భాగం. ఇన్ని సంవత్సరాల ఆనపానసతి, సతిపట్టాన, 7 జ్ఞానోదయ అంగాల నిరంతర అభివృద్ధి అంతా కూడా కేవలం ఒకే ఒక క్షణంలో పరిపూర్ణతకు చేరుకుంటుంది. అంత తక్కువ సమయంలోనా? ఆ ఒక్క క్షణంలో ఏం జరుగుతుంది? ఈ ఏకచిత్త కణలో 2 అద్భుతమైన సంఘటనలు ఏకకాలంలో జరుగుతాయి. విద్య అనగా జ్ఞానం మార్గాన్ని పరిపూర్ణం చేస్తుంది. అంటే మనసును ఇన్నేళ్లుగా బంధించిన అజ్ఞానపు సంకెళ్లను చురుకుగా ఒక పదునైన కత్తిలా ఛేదిస్తుంది. అజ్ఞానపు సంకెళ్లను ఛేదించడం. మరి విముక్తి సంగతి ఏమిటి? అదే ఒక్క క్షణంలో విముక్తి అనగా స్వేచ్ఛ ఫలితాన్ని పరిపూర్ణం చేస్తుంది. అనగా సంకెళ్ళు తెగిన వెంటనే ఆవిష్కృతమయ్యే ఆ అనంతమైన విముక్తి యొక్క ప్రశాంతతను వెంటనే అనుభవంలోకి తెస్తుంది. ఒకే సమయంలో రెండూ జరుగుతాయన్నమాట. అవును, కత్తితో బంధాన్ని ఛేదించడం మరియు ఆ స్వేచ్ఛను అనుభవించడం, ఈ 2 వేర్వేరు సమయాల్లో కాకుండా ఆ ఒక్క ఏకచిట్ట క్షణంలోనే ఒకేసారి జరిగిపోతాయి. అంటే వినడానికి అద్భుతంగా ఉన్నా తార్కికంగా ఆలోచిస్తే ఇది కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది. ఎందుకని? ఒక భిక్షువు తన జీవితకాలం పాటు చేసే అహోరాత్రుల సాధన, ఆ శ్రద్ధ, నిరంతర ప్రత్యవేక్షణ అంతా కేవలం ఒకే ఒక్క క్షణంలో ఎలా ముగుస్తుంది? దశాబ్దాల తపస్సు ఒకే ఒక్క సెకండ్లో ఫలించడం అంటే అది కొంచెం అసమానంగా అనిపించడం లేదా? దీన్ని సాధారణ సమయం దృష్టితో చూస్తే అసమానంగానే అనిపిస్తుంది. కానీ ఈ పరిణామం గురించి అర్థం చేసుకోవాలంటే మనకు ప్రకృతిలోని మరో గంభీరమైన దృశ్యం సహాయపడుతుంది. ఏంటది? శీతాకాలం చివరిలో ఉన్న ఒక అతిపెద్ద మంచుకొండను ఊహించుకోండి. సరే,
ఒక విశాలమైన మంచుకొండ. బయట ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది, కాని అది నెమ్మదిగా జరుగుతున్న ప్రక్రియ కదా. ఖచ్చితంగా. నెలల తరబడి సూర్యుడి వేడి ఆ మంచుకొండ మీద పడుతూనే ఉంటుంది, లోపల ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది, శక్తి కూడుగట్టుకుంటూ ఉంటుంది. అవును, కాని పైకి ఎలాంటి మార్పు కనిపించదు. సరిగ్గా చెప్పారు. బయట నుండి చూసే ఎవరికైనా ఆ మంచుకొండ అలాగే గడ్డగట్టి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ నెమ్మదిగా జరిగే నిశ్శబ్ద ప్రక్రియయే మన లోక్య సాధన. ఓహో, ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా బయటకు ఎలాంటి మార్పు కనిపించదనమాట. అవును, కాని ఒకానొక నిర్దిష్టమైన క్షణంలో ఒక సూక్ష్మమైన ఉష్ణోగ్రత వద్ద ఆ ఘనరూపంలో ఉన్న మంచుకొండ తన అస్తిత్వాన్ని వదులుకుని ఒకేసారి నీరుగా మారి ప్రవహించడం మొదలవుతుంది. అద్భుతం! అంటే ఆ నీరుగా మారే నిర్ణయాత్మకమైన ఒక్క క్షణమే ఈ ఏకచిత్వ కణ అనమాట. ఖచ్చితంగా. ఆ ఒక్క క్షణానికి ముందు జరిగిన సుదీర్ఘమైన సన్నాహం, ఆ వేడి గ్రహించటం అంతా వృధా కాదు. ఆ సంవత్సరాల సన్నాహమంతా ఆ ఒక్క క్షణంలోనే పరిపూర్ణత చెందుతుంది. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సప్తభుజంగా అనే ఆ 7 జ్ఞానోదయ అంగాలు కేవలం నిష్క్రియాత్మక లక్షణాలు కావు. అవి ఒక విధమైన చైతన్యవంతమైన వేగాన్ని నిర్మిస్తాయి. ఆ వేగం తగినంత బలాన్ని కూడగట్టుకున్నప్పుడు ఆ మార్పు జరుగుతుందన్నమాట. అవును, మంచు నీరుగా మారినట్లు ఆ బలం మనస్సును ఈ పరిమిత ప్రపంచం నుండి షరతులు లేని ఆ అతీత స్థితికి ఒక్క ఉదుటిన నెట్టివేస్తుంది. ఆ ఏకచిత్కణలో ఇక సాధన ఉండదు, ప్రయత్నం ఉండదు, కేవలం సంపూర్ణమైన నెరవేర్పు మాత్రమే ఉంటుంది. నిజంగా ఈ ప్రయాణాన్నంతా ఒక క్రమంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడో ఒక మూల అల్లకల్లోలంగా ఉన్న మనసును పట్టుకుని కేవలం శ్వాసను గమనించే ఆనపానసతి ద్వారా మొదలైన ఆ చిన్న సాధన, అది ఎంత నిరంతరంగా సాగిందంటే సతిపఠానా అనే స్పష్టమైన అవగాహనకు దారితీసింది. అక్కడ నుండి ఆ 7 జ్ఞానోదయ అంగాలకు వ్యాపించింది కదా. ఈ అద్భుతమైన క్రమంలో మనసు లోకియా అనే సాధారణ దశ నుండి లోకుత్తర అనే అతీత దశకు ప్రయాణించింది. అవును, ఒక పరిపూర్ణమైన మార్పు అది. ఈ ప్రయాణంలో దారి తప్పకుండా ఆ 4 మూల స్తంభాలు ఏకాంతం, విరాగం, నిరోధం మరియు వదిలివేయడం మనస్సును ఎంత సురక్షితంగా నడిపించాయో మనం అర్థం చేసుకున్నాము. చివరకు అదంతా ఏకచిత్తఖ్యాన అనే ఒకే ఒక్క క్షణంలో విద్యావిముక్తిగా ఎలా మారుతుందో ఈ త్రిపిటకాల బోధనల ద్వారా మనకు విశదమైంది. అజ్ఞానాన్ని ఛేదించే సంపూర్ణ జ్ఞానంగా మరియు శాశ్వతమైన స్వేచ్ఛగా మనస్సు వికసిస్తుంది. విముక్తి మగ్గా మనకందించే ఈ విశ్లేషణ కేవలం మానవ మనస్సు యొక్క పరిమితులను మాత్రమే కాదు, ఆ పరిమితులను ఛేదించుకొని అనంతమైన సామర్థ్యాన్ని చేరుకోగల మార్గాన్ని ఎంతో శాస్త్రీయంగా విడమర్చి చెబుతోంది. ఇది ప్రాచీన కాలకు అడవులలోని భిక్షువులకు మాత్రమే కాదు, మానవ మనస్సు ఉనికిలో ఉన్నంత కాలం ఇది అన్వయించబడే ఒక శాశ్వత సత్యమనిపిస్తోంది. దైనందిన జీవితంలోని గందరగోళంలో చిక్కుకున్న మనందరికీ కూడా ఇవి అద్భుతమైన పాఠాలు. నిజమే, ఎడతెగని ఉరుకులు పరుగులలో ఉన్న మనకు ఈ బోధనలు ఒక గొప్ప మార్గదర్శనం. విరామం లేకుండా సమాచారాన్ని, వస్తువులను, బంధాలను నింపుకుంటున్న మనకు ఈ ప్రాచీన గ్రంథాలు ఏకాంతం మరియు వదిలివేయడం యొక్క శక్తిని గుర్తుచేస్తున్నాయి. ఆ ఉత్సగ్గ పరిణామింగ్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. ఏకచిత్త కాణ అనేది గ్రంథాలలో రాసి ఉన్న కేవలం ఒక తాత్విక సిద్ధాంతం కాదు. అది మన మనసు ప్రతిక్షణం చేరుకోగల ఒక స్వచ్ఛమైన, ప్రశాంతమైన స్థితికి ప్రతీక. మనస్సులోని సంక్లిష్టతలను, అహంకారాన్ని పట్టుకుని వేలాడటం కన్నా వాటిని వదిలివేసినప్పుడే అసలైన స్వేచ్ఛ లభిస్తుంది. ఎంతటి గంభీరమైన సత్యమో కదా. ఈ ప్రయాణమంతా మన అంతరంగంలో జరిగే నిరంతర ప్రత్యవేక్షణ. అవును, మన ప్రతి శ్వాసను, ప్రతి ఆలోచనను, మనలో కలిగే ప్రతి అనుభూతిని ఏమాత్రం అంటిపెట్టుకోకుండా ఒక సాక్షిలా గమనిస్తూ వెళ్లడమే ఈ విముక్తి మార్గం యొక్క అంతిమ సారాంశం. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనం మనతోనే తీసుకెళ్లాల్సిన ఒక ముఖ్యమైన ఆలోచన ఉంది. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఖచ్చితంగా. ఒకవేళ అత్యున్నతమైన స్వేచ్ఛ అనేది భవిష్యత్తులో ఎప్పుడో సంవత్సరాల తరబడి శ్రమిస్తే సాధించే సుదూరమైన గమ్యం కాకుండా ఉంటే, ఆ అనంతమైన స్వేచ్ఛ మన మనస్సు ప్రస్తుతం చేస్తున్న స్వచ్ఛమైన ప్రత్యవేక్షణలో దాగి ఉన్న ఒక సూక్ష్మ క్షణమే అయితే, అదొక అద్భుతమైన ప్రశ్న. ఈ ఒక్క క్షణంలో మన మనస్సు దేనిపై శ్రద్ధ వహిస్తోంది, మనం చేతులతో గట్టిగా దేన్ని పట్టుకుంటున్నాము మరియు దేన్ని పూర్తిగా వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాము,
ఆ పట్టుకున్న రాళ్లను వదిలేసిన క్షణమే మన విముక్తికి మార్గం కావచ్చు. దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మన లోతైన విశ్లేషణలో కలుద్దాం.